దయచేసి అందరూ అలాగే కూర్చోండి. ప్రతి ఒక్కరు క్రమముగా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో, ఈ మొదటి దినమున దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటల్ని మరి మన కోసమై తీసుకొచ్చారు. దేవుని యొక్క దాసురాలు, మనందరికీ ఆత్మీయ తల్లిగా, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ నాయకురాలిగా ఈ రోజున ఘనమైన పరిచర్యలు కొనసాగుతున్నటువంటి మన తల్లిగారు మన మధ్యలో ఉన్నారు. మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఆత్మీయ తల్లి మేరక గారికి అప్పగిస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచుదాం. వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. Praise the Lord. Hallelujah. 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 ఆత్మదేవా, మీ హస్తములకు మీ ప్రజలను నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు మాట్లాడి బలపరచుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులందరికీ, కూడిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు యూదా పత్రిక 24వ వచనం చదువుకుందాం. యూదా పత్రిక తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమయుత ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్ అనండి అందరూ. ఆమేన్. ఈ వాగ్దానము శ్రేష్టమైన వాగ్దానం. ఈ వాగ్దానము మనకెంతో నిరీక్షణ కలుగచేస్తుంది. ప్రస్తుత క్రైస్తవ లోకములో ప్రభు రాకడలో మేము ఎత్తబడతామా? మాకంత ఆత్మీయ స్థాయి లేదు కదా, మనం ఎత్తబడతామా విడవబడతామా అనే ఆలోచన, కలవరము, భయము కొంతమందిని వెంటాడుతుంది. మరి కొంతమంది అయితే దాని గురించిన ఒక ఆలోచన లేదు. ప్రభు వస్తాడు, ప్రభు రాకలు ఎత్తబడాలి అనే ఆలోచనే కొంతమందికి ఉండదు. ప్రభు నమ్ముకున్నాం, ఆయన సన్నిధికి వెళ్తున్నాం, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇంత మట్టుకే వారి ఆలోచన. ఇక దానికి మించి ఈ లోకము తర్వాత ఏమిటి అనే ఆలోచన లేదు. ఈ జీవితకాలం మట్టుకే వారి ఆలోచన. ఈ జీవితం తర్వాత ఏమిటి అనే ఆలోచన లేదు. కొందరికైతే ఆ ఆలోచన ఉంది, కానీ డౌట్గా ఉన్నారు, నేను ఎత్తబడతానో లేదో అని డౌట్. అయితే ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, నేను మీకు వాగ్దానం చేశాను, నేను నమ్మకస్తుడను, నేను నమ్మకమైన దేవుడను, కాబట్టి నేను చేసిన వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాను అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదివితే, సమాధానకర్తయగు దేవుడు తానే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అని రాయబడింది. అంతేకాదు, మీ ఆత్మయు జీవమును శరీరమును ఆయన నిర్దోషముగా దేవుని ఎదుట నిలబెట్టును అని రాయబడింది. దాని కింది వచనములో ఆయన నమ్మకస్తుడు గనుక అలాగూ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మకస్తుడు గనుక ఆయన చెప్పినట్లుగా ఆయన మన పట్ల చేస్తాడు. ఈ వాగ్దానములను మనం విశ్వసించి నిరీక్షణతో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మన ప్రభువును ఆనందముతో ఎదుర్కోవాలంట. ఆయన ఎదుట ఆనందముతో నిలబెడతా అంటున్నాడు. మనం ఆనందముతో ప్రభుని ఎదుర్కోవాలి. మరి ఆనందముతో ప్రభుని ఎదుర్కోవాలంటే, మనలో ఆయన ఎదుర్కోవాలంటే
ఒక సిద్ధపాటు అవసరం. ఒక మంత్రినో, ఒక అధికారినో, లేదా ఒక ఇంటర్వ్యూ మీరు వెళ్ళాలంటే మీరు సిద్ధపడతారు. సిద్ధపడకుండా ఎవరు వెళ్ళరు. మరి రారాజును మనం ఎదుర్కోవాలంటే మనకి ఎంత సిద్ధపాటు అవసరం? ఆయన ఎదుర్కోవాలంటే మనలో ఒక పరిశుద్ధత, నిర్దోషత్వం, ఈ అనుభవాలు మనకు అవసరం. ఆయన ఎదుర్కోవాలంటే ప్రభుకు మనము సమీపంగా మార్చబడాలి. నేను అంతగా ఎదగలేదు కదా అని బాధపడుతూ నిరీక్షణ కోల్పోయి ఉండడం కాదు, కానీ దేవుని ఎలాగైనా నేను ఎదుర్కోవాలి, నేను ఎలాగైనా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతకు ఎదగాలనే ఒక చింత మనల్ని వెంటాడాలి. ఆ చింతతో మనం పరిపూర్ణతకు ఎదగాలి. మనం దేవునికి మనకు ఏ ఏ విషయంలో దూరంగా ఉన్నామో, ఎక్కడెక్కడ మనము ఆయన దుఃఖకరంగా ఉన్నామో వాటన్నిటినీ సరిచేసుకొని ఆయనకు సమీపంగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనము సమీపంగా మార్చబడుతూ ఉండగా నమ్మకస్తుడైన దేవుడు కొంచెం 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 మనం పరిపూర్ణపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అయితే నమ్మకస్తుడైన దేవుని ఎదుర్కోవాలి, ఆయన ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవాలంటే మనలో కూడా నమ్మకత్వం అవసరం. ఆయన ఆనందంలో మనము పాలు పొందాలి, ఆయన సంతోషంలో మనము కూడా పాలు పొందాలి. అది ఆయన ఆశ. ఒకరోజు ఒక యజమాని దేశాంతరం వెళుతూ తన ఏదైనా పనివారిని పిలిచి వారికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చి, మీరు దీన్ని వ్యాపారం చేసి అభివృద్ధిపరచండి, నేను మరలా తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చి మీ వద్ద నుండి నా సొమ్మును నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక 5 తలాంతులు 2 తలాంతులు పొందిన వారిరువురు కూడా అభివృద్ధిపరిచారు. అభివృద్ధిపరిచి 5 తలాంతులు కలిగిన వ్యక్తి మరి 5 తలాంతులు, 2 తలాంతులు పొందిన వ్యక్తి మరి 2 తలాంతులు వృద్ధిపరిచాడు. ఇలాగున వాళ్ళు వృద్ధిపరిచినప్పుడు యజమానుడు వచ్చి అడిగి, వీరి యొద్ద నుండి ఆ తలాంతులు తీసుకొని, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను, నీవు నా సంతోషంలో పాలు పొందు అని అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అంటున్నాడు. హల్లెలూయా. ఆ యజమానుని సంతోషంలో పాలు పొందడమే ఆయన మహిమలో మనం పాలు పొందడం. ఆయన ఇచ్చే బహుమానం అదే. ఆ సంతోషంలో మనం పాలు పొందాలంటే నమ్మకమైన వారుగా ఆయనకు మనం కనబడాలి. హల్లెలూయా. నమ్మకస్తులను ఆయన తన సంతోషంలో పాలు పొంద చేస్తాడట. 1 తలాంతు తీసుకున్నవాడు భూమిలో దాచిపెట్టాడు, ఆయనకు శిక్ష విధింపబడింది. అయితే నమ్మకంగా ఈ విధంగా వాళ్ళు అభివృద్ధిపరిచి ఆయన సంతోషంలో పాలు పొందారు వాళ్ళు. ఇప్పుడు మనము మనకిచ్చిన పరిచర్యలో, మనకిచ్చిన తలాంతుల్లో, మనకున్న దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు చేయాలని కాదు, కానీ దేవుడు మనకిచ్చిన రక్షణలో కానీ, ఉపదేశంలో, మనం పొందిన ఆత్మీయ అనుభవంలో, మనకు కలిగిన తలాంతులో మనం నమ్మకంగా ఆయన ఎదుట జీవించినప్పుడు ఆయన సంతోషంలో రేపు మనము పాలు పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతోషంగా, ఆయన సంతోషం అంటే ఆయన ఆనందంలో మనం పాలు పొందుతాం. ఆయన ఆనందంగా ఆయన ఎదుట మనం నిలబెట్టుకొని పోతున్నాడు కాబట్టి ఆ ఆనందాన్ని మనం అనుభవించాలంటే మనలో ప్రతి విషయంలో నమ్మకత్వం కనబడాలి. హల్లెలూయా. నమ్మకస్తులకే ఆ ఆనందం దొరుకుతుంది. మనము చాలామంది చిన్న చిన్న విషయాల్లో తొట్టిల్లిపోతూ ఉంటారు. చిన్న విషయాల్లో కూడా కొద్ది కష్టం వచ్చినా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆనందంలో పాలు పొందలేరు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మనకిచ్చిన దేవుడిచ్చిన తలాంతు విషయంలో కానీ, దేవుడిచ్చిన కృపల విషయంలో కానీ
మనం నమ్మకంగా ఆయన ఎదుట మనం జీవించినప్పుడు దేవుడు ఆయన ఆనందంలో మనల్ని పాల్పొంద చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మోషే భక్తుని మనం చూసుకుంటే, మోషే భక్తుడు దేవుడు పిలిచి ఆయనకు గొప్ప పరిచర్య అప్పగించాడు. దాదాపుగా ఐగుప్తు దేశంలో బానిసలుగా బంధింపబడిన ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం అంటే పురుషులే 6 లక్షల మంది, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమందో తెలియదు. ఇంతమందిని ఆ ఐగుప్తులో నుండి కనానుకు నడిపించాలి. గొప్ప నాయకత్వం, ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. అంత గొప్ప బాధ్యతను మోషే నిర్వహించాడు. ఎలాగో నమ్మకంగా నిర్వహించాడు. అందుకే మోషేని గురించి లేఖనాలు చెప్తున్నాయి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడట. ఆ నమ్మకస్తుడు ఆ ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు చేర్చాడు. ఆ ప్రయాణములో ఈ ప్రజలు చాలా విరోధంగా, మోషేకు విరోధంగా తిరుగుబాటు చేశారు. కొట్టడానికి పోయిన రాళ్లతో రకరకాలుగా ఆయన వేధించారు, చాలా బాధ పెట్టాడు. అయినా కానీ ఆయన ఓర్చుకున్నాడు. నా చేత కాదు ప్రభువా, నేను ఈ పని చేయలేను అని ఆపేయలేదు. మధ్యలో నేను ఇది చేయలేనని ఆయన తన పనిని మధ్యలో ముగించుకోలేదు. అంతవరకు తన పనిని కొనసాగించాడు. ఎంత కష్టమైనా సరే, వారు ఎంత వేధించినా కూడా సహించాడు. ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకొని వారిని కనాను వరకు నడిపించాడు. ఒకసారి ప్రభు మనం నిర్గమకాండం 30, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదివితే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? యెహోవా దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ మటుకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? తిరుగుబాటు, ఆ పద్ధతులు, ఆ మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తనను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. నేను ఎన్నాళ్ళ మటుకు వీరిని సహించాలి? నేను ఎన్ని అద్భుత కార్యములు వీరు ఎదుట చేశాను, వారిని అక్కడి నుంచి తీసుకొచ్చానే, బానిసత్వం నుంచి విడిపించి, అయినా వీరి విధంగా విరోధంగా క్రియ చేస్తున్నారు కదా, నేను సహించలేను. నేను వీరందరినీ సమూలంగా నాశనం చేసి నీ వలన ఒక బలమైన జనమును పుట్టిస్తాను అని దేవుడు మోషేతో అంటున్నాడు. దేవుడు సహించలేకపోయినాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయుల నుండి రప్పించితివి గదా, మీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియో, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియో, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియో, నీవు పగలు మేఘస్తంభము. మోషే అంటున్నాడు, నీవు ఐగుప్తు నుంచి ప్రజలు తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఇలా నువ్వు ఎలా తీసుకొచ్చావో అక్కడ అన్యులందరికీ తెలుసు. ఇప్పుడు మధ్యలో వెళ్ళి మీరు చంపేస్తే వాళ్ళకి దేవుడు చేతగాని వాడు, ఆయన తీసుకెళ్ళాడు ఎక్కడో చేరతాను కనానుకని, మధ్యలోనే వారిని సంహరించేశాడు. అవి చేతగాని దేవుడు అనే పేరు వస్తుంది, కాబట్టి అలా చేయకూడదు ప్రభా అని మోషే దేవునికి అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా. ఎంత ఓర్చుకుంటున్నాడు చూసారా? తనకు అప్పగించిన బాధ్యత వీరిని కనాను చేర్చాలి. మధ్యలో ఈ యాత్ర ఆగిపోకూడదు. అది మోషే యొక్క లక్షణం. అందువల్ల తాను ఓర్చుకున్నాడు. దేవుడు సహించలేకపోయినా దేవుని కూడా బ్రతిమాలుతున్నాడు. ప్రభు అలా చేయకూడదు, అలా చేస్తే నీ పేరు చెడిపోతుందని దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా 32 కూడా మనం చూస్తే అక్కడ కూడా అంటున్నాడు, ఒకవేళ ఈ ప్రజలను నాశనం చేస్తే నా పేరు నీ గ్రంథంలో మొట్టమొదట తీసేయి.
ముందు నా పేరు తుడిచేసిన తర్వాతనే ఈ ప్రజలను నాశనం చేయమంటున్నాడు. చూసారా, మోషే తన బాధ్యత పరిపూర్ణం కావాలి. తనకు అప్పగించిన ఆ బాధ్యత, ఆ పరిచర్య పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. దాన్ని ఎవరు అడ్డగించకూడదు. దేవుడైనా సరే ఆ పరిచర్యను ఆపకుండా కొనసాగించాడు. అంతగా నమ్మకంగా, అంత ఓర్చుకుని ప్రజలను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత నమ్మకంగా ఉన్నందువలన ఒకరోజు యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు మహిమలో మోషే కూడా ప్రత్యక్షమైనాడు. మోషే, ఏలియా ఇద్దరు ప్రత్యక్షమై దేవునితో యేసయ్య ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సరే, నమ్మకంగా తన పరిచర్యను కొనసాగించిన మోషే మహిమలో కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అప్పగించిన బాధ్యత విషయంలో, మన పరిచర్య విషయంలో ఏదైనా సరే, నీ ఉద్యోగ స్థలమా, నీ ఇంటి స్థలమా, ఇంటి పనులా, ఏవైనా సరే, నీ కుటుంబ బాధ్యతలా అని ఏవైనా సరే నువ్వు నమ్మకంగా నిర్వహించగలిగితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, మహిమలో చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా భక్తుడు కూడా ఆయన నమ్మకంగా తన పరిచర్యను కొనసాగించాడు. తన ప్రతిష్టలో నమ్మకంగా నిలబడి అంతవరకు తన పరిచర్యను కొనసాగించాడు. అందుకే అగ్ని రథములు వచ్చి ఆయన కొనిపోయినాయి. అగ్ని రథములు వచ్చి ఆయన కొనిపోయినాయి. ఆయన కూడా మహిమలో ప్రత్యక్షమైనాడు. నమ్మకంగా పరిచర్యను కొనసాగించాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. రాజులు ఆయన చంపేస్తామన్నారు, ఆయన బెదిరించారు. అయినా సరే తన పరిచర్యను తుదమట్టుకు పరిపూర్ణంగా కొనసాగించారు. నమ్మకంగా ఆయన ఎదుట జీవించారు. అందువల్ల మహిమలో వారు ప్రత్యక్షమైనారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దానియేలు భక్తుడు కూడా శత్రు దేశంలో బానిసగా పట్టబడ్డ దానియేలు శత్రు దేశంలో ఘనపరచబడ్డాడు. కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధత. తాను నేర్చుకున్న లేఖనం ప్రకారంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ తన ప్రతిష్టను, తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అంతవరకు పరిశుద్ధతలో, ప్రతిష్టలో స్థిరముగా నిలిచాడు. దేవుడు ఆయన ఘనపరిచాడు శత్రుదేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ఆయన ఎదుట మనకు కలిగిన విషయాల్లో, మనకు కలిగిన పరిశుద్ధతలో, మనం చేసుకున్న ప్రతిష్టలో అంతవరకు మనం నమ్మకంగా మనం జీవించినప్పుడు మహిమలో మనం చేర్చబడతాం. ఆయన ఘనపరుస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇద్దరి నుంచి నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు ఒకడు. యూదా ఇస్కరియోతు కోసం కూడా ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయన ఘనపరిచాడు. ఎలాగంటే తనకున్న డబ్బు సంచి ఆయనకి ఇచ్చాడు. పేతురు చెప్పులు కావాలంటే పోయి యూదా ఇస్కరియోతుని అడగాలి, ఆయన ఇస్తేనే ఆయన పోయి కొనుక్కోవాలి. అలాగ ఘనపరిచాడు ఆయన. అలా ఘనపరిస్తే యూదా ఇస్కరియోతు కొంచెం నమ్మకత్వం కోల్పోయి కొంచెం దొంగతనం చేస్తూ చివరికి యేసు ప్రభుని అమ్మేస్తే 30 కాసులు వస్తాయి, నాణ్యాలు వస్తాయి అనుకొని యేసు ప్రభుని అమ్మేశాడు. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? చూసారా, కొంచెంలో నమ్మకంగా ఉంటే మీకు అనేకమైన విషయాల్లో మనము నమ్మకంగా ఉండగలుగుతాము. అన్యాయపు సిరి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ సిరి ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఆ ధనాపేక్ష ఆ యూదా ఇస్కరియోతును ఉరికి గురి చేసింది.
ఉరేసుకొని చనిపోయాడు. దేవుని సన్నిధిలో 11 మంది ఎంతో చక్కగా దేవుని పరిచర్య చేసి హతసాక్షులై మహిమలో చేర్చబడ్డారు. ఈయన మాత్రం ఆ ధనాపేక్ష కలిగి డబ్బును ఆశించి దేవునికి దూరమై దేవుని అమ్మి ఉరి వేయబడి నరకంలో పడ్డాడు. ఎంత భయంకరం! దేవుడు ఈయన కోసం ఎంతో ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించి ఎన్నుకున్న ఆ సహోదరుడు, ఆ దాసుడు కూడా ఆయన నష్టమైపోయాడు. దేవుని ప్రజలారా, ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండాలట. అక్కడ రాయబడింది. 11వ వచనం చదవండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? చాలు. కానీ మనం నమ్మకంగా ఉండాలి. సిరి విషయం అంటే ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇతరుల దగ్గర నుంచి మనం కొన్నిసార్లు వస్తువులు తీసుకుంటూ ఉంటాం. ఇతరుల వస్తువులు మళ్ళీ ఇస్తానండి అని తిరిగి ఇవ్వం. వాటి విషయంలో కూడా నమ్మకంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇతరుల వస్తువుల విషయంలో మీరు నమ్మకంగా ఉండండి అని చెప్తున్నాడు. చాలామంది అలాగనే మళ్ళీ ఇస్తాను, ఒకసారి ఇవ్వండి అంటారు. మర్చిపోతారు కొంతమంది మర్చిపోతారు, కొంతమంది ఇవ్వరు. మాది అంటారు చివరికి, ఇది మేము కొనుక్కున్నాము, మాది, మీరెప్పుడు ఇచ్చారంటారు. ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో మనం నమ్మకంగా జీవించాలి. మన జీవన విధానంలో ఎక్కడ కూడా మనము అపనమ్మకంగా దేవుని ఎదుట కనబడకూడదు. అన్ని విషయాలలో మనం నమ్మకంగా కనబడాలి. అప్పుడు మనం రేపటి దినమున ఆయన సంతోషంలో, ఆ మహిమలో, ఆ ఆనందంలో మనం చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బహుమతులు తీసుకొని వస్తున్నాడు ఆయన మన కొరకు. ఆ బహుమానం పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. అదే ఆనందం, ఆయన ఇచ్చే ఆనందం. మరి బహుమానం మనం పొందుకోవాలంటే పందెపు రంగంలో మనం పరిగెత్తాలట. మన ఎదుట ఈ ఆత్మీయ జీవితము ఒక పందెపు రంగం. ఈ పందెపు రంగంలో మనం పరిగెత్తుతున్నాం. ఆ పరిగెత్తుతున్నప్పుడు అందరూ బహుమతి పొందలేరు. పందెపు రంగంలో ఒక్కరే బహుమతి పొందుతారు. ఒకరోజు ఇశ్రాయేల్ గోత్రంలో నుంచి మోషే తక్కిన వారందరూ, మేమెందుకు ఈ సేవ చేయకూడదు, మోషే నీ ఒక్కడివేనా, మేము కూడా చేస్తామని తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ 12 గోత్రములో కర్రలు తీసుకొచ్చి మందసం ఎదుట పెట్టండి. ఏ ఉదయకాలానికి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వారు మాత్రమే పరిచర్య చేయాలి, యాజకత్వం చేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు 12 గోత్రముల వారు కర్రలు తీసుకొచ్చి మందసం ఎదుట పెట్టారు. రాత్రి వాళ్ళు అనుకున్నారు, నా కర్ర చిగురుస్తుంది అనుకున్నారు. ఉదయకాలం లేచి చూసినప్పుడు వారి కర్రలు ఏవి చిగురించలేదు, కానీ ఒక్క కర్ర మాత్రమే చిగురించింది. అది అహరోను కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన బోధలు ఉన్నాయి. రేపటి దినమున ఎత్తబడే సంఘం ఒకటే, అది పెళ్లి కుమార్తె సంఘం. అపోస్తలుల ఉపదేశం మీద కట్టబడిన సంఘం మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. కాబట్టి మీరు ఏ బోధలో ఉన్నారు? అపోస్తల బోధలో ఉన్నారా? ఉపదేశం మీద మీ జీవితాలు కట్టుకుంటున్నారా? ఉపదేశం మీద ఎవరి జీవితాలు కట్టబడతాయో వారు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఆమేన్. ఇది జరిగిన తరువాత ఒకరోజు అబ్రహాం చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకంటే తన గర్భంలో బిడ్డలు పుట్టలేదు. కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. కాబట్టి చాలా దుఃఖంగా, నా దగ్గర ఉన్న పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడేమో, ఇక నాకు పిల్లలు పుట్టరేమో అని దిగులుతో ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై
నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. ఎప్పుడు ఆ మాట అన్నాడంటే ఇది జరిగిన తర్వాత. ఏది జరిగిన తర్వాత? మనం 14వ అధ్యాయానికి వెళితే 14వ అధ్యాయంలో అక్కడ లోతు అనే వ్యక్తి అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు. అబ్రహామును దేవుని పిలిచినప్పుడు లోతు కూడా అబ్రహాంతో వెంటబడి వచ్చాడు. నేను కూడా నీతో వస్తానే వచ్చాడు. సరేనా, అబ్రహాం ఆయన చేరదీశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు, ఆయన వృద్ధిపరిచాడు. అబ్రహాంతో పాటు ఆయన ఆశ్రమింపబడ్డాడు. అబ్రహామును బట్టి ఆయన దీవించబడ్డారు. ఆయన దీవించబడిన తర్వాత దాసుల మధ్యలో వచ్చిన గొడవలను బట్టి ఆయన ప్రత్యేకించుకొని తాను నేను వేరుగా ఉంటాను, ప్రత్యేకంగా ఉంటానని నమ్మకత్వం కోల్పోయి, అంటే అబ్రహామును తృణీకరించి సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన నిర్లక్ష్యం చేశాడు. తను ఎవరు తీసుకొచ్చి తన జీవితాన్ని బాగు చేశారో, వృద్ధిపరిచారో అది మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో జీవిస్తున్నారు. అలా జీవిస్తున్నప్పుడు ఒకరోజు శత్రువులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత ప్రజలను దోచుకొని వెళ్ళారు. ఆ సమయంలో లోతు కుటుంబమును, లోతు బిడ్డలను, లోతు భార్యను, లోతుకున్న ఆస్తి పాస్తులు అన్నిటినీ లాక్కొని వెళ్ళిపోయారు. ఈ విషయము అబ్రహాముకు తెలిసింది. అప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? చాలా బాగైంది, నన్ను పోయాడు కదా, అందుకే ఇలాగ జరిగింది, మంచి పని అయింది అని అనుకున్నాడా? అలా అనుకోలేదు అబ్రహాం. వెంటనే తన యొద్ద ఉన్న ప్రజలను తీసుకొని, తన యొద్ద అలవర్చబడిన దాసులను తీసుకొని వెళ్ళి మరలా ఏ శత్రువులైతే వీరిని దోచుకొని వెళ్ళారో ఆ శత్రువుల యొద్దకు వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని గెలిచి తిరిగి లోతు యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా తిరిగి తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా! ఎంత మంచి స్వభావం చూసారా? అంటే లోతు చేసినటివి ఆయన మనసులో పెట్టుకోలేదు, క్షమించాడు. ఎప్పటికప్పుడు క్షమించేశాడు, మర్చిపోయాడు. లోతు తన పట్ల ఎంతో తప్పిదంగా నడుచుకున్నారు, అపనమ్మకంగా నడుచుకున్నారు. అయినా సరే అది మనసులో పెట్టుకోకుండా లోతును క్షమించి తనకు ఈ వార్త తెలిసిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు ఆయన కాపాడడానికి. హల్లెలూయా! ఎంత మంచి మనసు! క్షమించే ఆ హృదయాన్ని బట్టి దేవుడు ఇది జరిగిన తర్వాత ప్రత్యక్షమై నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! క్షమించే వారికి దేవుడు అత్యధికమైన బహుమానం ఇస్తారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలమైన మనకు క్షమించే హృదయం కావాలి. ఎందుకు? మన దేవుడు క్షమించే దేవుడు. మన పాపములన్నీ ఆయన క్షమించారు. ఆయన క్షమించకపోతే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఆయన క్షమించాడు. ఆయన క్షమించకపోతే మన జీవితం భయంకరం, నిత్య నరకం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. వేదన, బాధ, దుఃఖము, ఆకలి ఇవన్నీ అక్కడ అనుభవిస్తూ ఉంటారు. భయంకరమైన వేదన గల స్థలం అది. ఆ భయంకరమైన స్థితి నుంచి దేవుడు మనం రక్షించాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఆ క్షమించే హృదయం క్రైస్తవులమైన మనకు అవసరం. క్రైస్తవులంటే క్షమించే వారమై ఉండాలి. ఎందుకు? మన దేవుడు క్షమించే దేవుడు. ఆ స్వభావాన్ని మనం ధరించుకొని మనం క్షమించేవారుగా ఈ లోకంలో జీవించాలి. మనం క్షమించినప్పుడు పరలోకములో మన బహుమానం అత్యధికమవుతుంది. హల్లెలూయా! 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 యోసేపు భక్తుడు, ఆయన తన అన్నలు ఎంతో హింసించారు. గోతిలో వేసేశారు, నీళ్ళు లేని గోతిలో. తర్వాత ఐగుప్తులకు అమ్మేశారు. అమ్మబడ్డాడు, దాసునిగా అక్కడ పనిచేశాడు, ఎంతో వేదన అనుభవించాడు, అవమానపరచబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. చివరికి సింహాసనానికి కొనిపోబడి ఫరో ఎదుట తాను ఒక సింహాసనంలో 2వ స్థానంలో నిలబడ్డాడు. హల్లెలూయా! ఆ 2వ స్థానంలో నిలబడి ప్రపంచానికే ఆనాడు కరువు దినాలలో ఆహారం అందించగలిగినాడు యోసేపు. హల్లెలూయా! ఆ సమయంలో తన అన్నలు కూడా ఆహారం నిమిత్తం యోసేపు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యోసేపు, వీరు నన్ను ఇట్లా హింసించారు కదా, వీళ్ళకి ఏమి ఇవ్వకూడదు, వీరిని నేను ఇప్పుడు హింసించాలి,
నా చేతికి వీరు దొరికారు అని అనుకున్నాడా? లేదు. వారికి ఆహారం ఇచ్చి వారిని అన్ని విధములుగా ఘనపరిచాడు, క్షమించాడు. ఆయన ఆ క్షమించే హృదయాన్ని బట్టి దేవుడు ఆయన ఘనపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్షమించే హృదయం క్రైస్తవులమైన మనకు అవసరం. మనము క్షమించగలగాలి. మనసులో మనం పెట్టుకోకూడదు. కొంతమందికి ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని, పలానా రోజు నువ్వు అట్లా అన్నావు కదా అని జ్ఞాపకం ఉంచుకొని అదే ధ్యానిస్తూ ఉంటారు. దాన్నే పెట్టుకొని కుంగిపోతుంటారు, కుళ్ళిపోతుంటారు. అలాంటి వారు ఆత్మీయంగా ఎదగరు, శారీరకంగా కూడా ఎదగరు. ఇప్పుడు క్షమించే హృదయం మనకు కావాలి. జరిగిపోయిన వాటిని మనం మనసులో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మనకు బహుమతి దొరకదు. పరలోకంలో ప్రభు మనకు బహుమతి ఇయ్యడు. మన బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తాలి. హల్లెలూయా. స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నాడు. స్టెఫెన్ అలా కొడుతున్నప్పుడు స్టెఫెన్, ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని చెప్పేశాడు. రాళ్ళతో కొడుతున్నారు, చంపుతున్నారు. ఒకవైపు రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి, రక్తం చెల్లుతుంది. ఇంకా శరీరంలో సత్తువ కోల్పోతున్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా ఆయన చెప్తున్న మాట, ప్రభా వీళ్ళని ఒకసారి చూసుకో, నన్ను ఇలా హింసిస్తాడు, నీకోసమే కదా, నేను నిన్ను గురించి కదా బోధించాను, మరి నన్ను ఇలా హింసిస్తుంటే నువ్వు మౌనంగా ఉంటావా? వీరిని చూసుకో, వీరిని ఏమన్నా చెయ్యి అని అనట్లేదు, వీరిని క్షమించు అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆయనలో పరలోకములో సింహాసనం కనబడింది. యేసు ప్రభు లేచి నిలబడి ఆయన సింహాసనాన్ని ప్రత్యక్షపరిచాడు. క్షమించే హృదయం ఎంత గొప్ప చూసారా? క్షమించే వారికి సింహాసనం. క్షమించే వారే రేపు ఎదుటిన ఆయన ఎదుట ఆనందముతో నిలబడతారు. అందరూ నిలబడరు. దేవుడు వాగ్దానం చేశాడు, నిజమే. వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే మనలో నమ్మకమైన జీవితం, నమ్మకత్వం, క్షమించే హృదయం మనలో కనబడాలి. ఆయన ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషులుగా మనం నిలబడాలి. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం బహుమానం వేచి ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన ఎంతో హింసించాడు దేవుని ప్రజలను. ఆయన జీవితం మారిపోయింది. మారిపోయిన తర్వాత బహుమానానికి సిద్ధపడ్డాడు. ఆయన ఆ పందెపు రంగంలో ఆయన పరిగెత్తి నీతి కిరీటాన్ని పొందుకోగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనకు వాగ్దానం ఉంది, నిజమే. నిరీక్షణతో కూడిన వాగ్దానం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనలో ఆ నమ్మకమైన జీవితం కావాలి. నీకు అప్పగింపబడిన పరిచర్యలో, నీకున్న తలాంతుల్లో నీవు అంతం వరకు నమ్మకంగా నిలిచి ఉండాలి. మధ్యలో నీ పరిచర్యను ఆపివేయకూడదు. నీకు తలాంతులను పక్కన పెట్టేసి మౌనంగా ఉండకూడదు. నన్ను ఎవరో ఏమో అన్నారని ఆగిపోకూడదు. నీకు అప్పగింపబడిన పరిచర్యలో అంతం వరకు మనం కొనసాగించాలి. అప్పుడే మనం ఆ బహుమతికి, ఆ ఆనందంలో మనము పాలు పొందుతాము. ఆయన ఎదుట ఆనందంగా మనం నిలబడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే మనస్సును మనం ధరించుకోవాలి. మన ప్రభు మనల్ని క్షమించాడు. ఆయన ఎదుట మనం కూర్చున్నాము, ఆయన వాక్కులు మనం వింటున్నాము. రేపటి దినమున ఆ పరలోకములో ఆ ఆనందములు మనం ప్రవేశించి ఆయనతో పాటు ఆనందిస్తాం. ఆ క్షమాహృదయం మనకు అవసరం. క్షమించబడిన మనము క్షమించే మనస్సు కలిగి జీవించాలి. మనసులో ఏది పెట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి దినాలలో మనం ఏ విధము చేతనైనా సరే ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆ దర్శనం మనకు అవసరం. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఎన్నో సూచనలు మనకు కనబడుతున్నాయి. ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన వరదలు, సునామీలు, అగ్నిమాపకాలు, ఎన్నో భయంకరమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ తరములో నెరవేర్చబడుతున్నాయి. ఆనాడు లేఖనాలు సెలవిస్తున్నాయి, నా రాకడ ముందు ఇలాగ జరుగుతుందని ప్రభు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. మన ఎదుట అవి నెరవేర్చబడుతున్నప్పుడు మనం ఎంత భయముతో సిద్ధపడాలి.
చాలామందికి ఆ సిద్ధపాటు లేదు, రాకడ గురించిన దర్శనమే లేదు. నేను ఏ విధంగా అయినా సిద్ధపడి ప్రభు రాకలు ఎత్తపడాలనే ఆలోచన లేకుండా చాలామంది జీవిస్తున్నారు. దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని రక్షించాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమంతా కార్చి తన బిడ్డలుగా తన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. ఇప్పుడు మనం ఏ విధము చేతనైనా సరే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అక్కడ చేర్చడానికే ఇంత ప్రయాసం. అందుకే ప్రభు మనం ఇంకా పరిపూర్ణతలకు ఎదగలేదని ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన ఇప్పుడు వస్తే మనం ఎక్కడ విడవబడతామో, మనం విడవబడటం ఆయనకి ఇష్టం లేదు. ఎలాగైనా మనం పరిపూర్ణపరచబడి ఎత్తబడాలని ఆలస్యం చేస్తున్నాడు. పలు రీతులుగా దైవ సేవకులను మరుగుపరిచి మాట్లాడి మనల్ని బలపరిచి సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్కులకు మనం మనసుంచి మనం సిద్ధపడడానికి, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నిర్లక్ష్యం, అశ్రద్ధను మనం తొలగించుకొని ప్రభు రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడదాం. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆ రాకలో ఎత్తబడడానికి మనమందరం నమ్మకంగా క్షమించే హృదయం కలిగి పరిశుద్ధంగాను నిర్దోషంగా ఆయన నిలబడడానికి సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దయచేసి అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు, ఒకవేళ కుర్చీలలో కూర్చున్న వారు మీరు అలాగే తలలు వంచి ఒక 2 నిమిషాలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి మనము నెమరు వేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు, వాగ్దానములను నెరవేర్చువాడై ఉన్నాడు. మన యేసు క్రీస్తు ప్రభువు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. సంగమా, ఇదిగో మనల్ని తొట్టిల్ల చేయాలని, మన నమ్మకము నుండి తప్పిపోవాలని, మన ఆత్మీయ జీవితంలో అనేక రకాల నష్టాలకు గురి చేయాలని ఈ లోకాధికారి మన వెంట పడుతూ ఇదిగో అనేక విధాలుగా మనల్ని కృంగదీయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు రక్తాన్ని ధారపోసినటువంటి ప్రభువు, తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, నువ్వు అధైర్యపడకూడదు, నువ్వు బలహీన పడకూడదు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నిన్ను అంతము వరకు కాపాడే దేవుడై ఉన్నాడు. నిన్ను తొట్టిల్లకుండా రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు బలహీనతలో తన బలమునిచ్చి తన సేవకురాలని మన వద్దకు తీసుకొని వచ్చి నీ జీవితానికి కావలసినటువంటి మాటలు ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు నీకు తెలియచేసి ఉన్నాడు. సంఘమా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, తొట్టిల్లకుండా నిన్ను రక్షించి ఇదిగో తన ఎదుట రేపటి దినమున దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకొరకై నీకు ఒక సిద్ధపాటు కావాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఇది అద్భుతాల కొరకు చూసే కాలము కాదు,